వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. అల్లు అర్జున్ ఈ పేరు వినిపిస్తే, తెరపై ఆయన బొమ్మ కనిపిస్తే అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతారు. తన అద్భుతమైన నటనతో గ్లోబల్ రేంజ్ కు ఎదిగిన అల్లు అర్జున్ తాజా సినిమా పోస్టర్ సంచలనంగా మారింది. డిఫరెంట్ లుక్ తో ఆ పోస్టర్ లో బన్నీ కనిపిస్తున్న తీరు ఆసక్తి రేపుతుంది. పోస్టర్ పై బన్నీ లుక్ చూస్తుంటే అదొక డిఫరెంట్ సినిమా అని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి వైల్డ్ లుక్ టాలీవుడ్ నుండి గతంలో మరే హీరోడు నుండి కూడా కనిపించలేదు. టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద దుమ్ము రేపుతున్న అల్లు అర్జున్ ఈ సినిమా విడుదలైతే ఇంకెంత సంచలనం సృష్టిస్తారో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ప్రకటించగానే సినిమా రిలీజ్ కాకముందే భారీ అంచనాలు పెరుగుతాయి. అలాంటి క్రేజీ జోడీగా ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ మారింది. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుండే ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీ అంతా ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ని ఫిక్స్ చేయడంతో హైప్ మరింత పెరిగింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా స్టైలిష్ క్లాస్ లుక్ తో కనిపించే బన్నీ ఈసారి పూర్తిగా డిఫరెంట్ అవతార్ లో కనిపించడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ గా మారింది. పోస్టర్ లో ఆయన లుక్ చూస్తే ఇది ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టంగా తెలుస్తోంది. తోడేలు లాంటి చేతులు, పొడవైన గోర్లు, రఫ్ అండ్ రగ్డ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కలిపి ఒక క్రియేచర్ స్టైల్ లుక్ గా కనిపించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ఆయన కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ ఈ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో సూచిస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్ డార్క్ మిస్టరీగా కథ ఉండబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అట్లీ సినిమాలలో ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా బలంగా ఉంటుంది. ఈసారి మాత్రం వాటిని మరింత పెద్ద స్కేల్లో కొత్త టెక్నాలజీతో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 800 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంత పెద్ద బడ్జెట్ అంటే విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు, టెక్నికల్ వాల్యూస్ ఇవన్నీ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా డీఏజింగ్ టెక్నాలజీ, అడ్వాన్స్ విఎఫ్ఎక్స్ వాడుతున్నారని సమాచారం. అంటే ఒకే సినిమాలో వేర్వేరు కాలాలలో జరిగే కథను చూపించే అవకాశం ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే నటన పరంగా ఆయనకు ఇది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ప్రతి పాత్రకు వేర్వేరు లుక్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఇవన్నీ చూపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో బన్నీ ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఆయన రేంజ్ ను ఇంకో లెవెల్ కు తీసుకువెళ్లే అవకాశం ఉంది. హీరోయిన్ల విషయంలో కూడా ఈ సినిమా భారీ ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే ఇప్పటికే ఫిక్స్ కాగా, మరొక వైపు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ వంటి స్టార్స్ కూడా ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాకు మరో పెద్ద హైలైట్ గా మారబోతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ స్థాయి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ఆయన ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కు చేరుకున్నారు. విదేశాలలో కూడా ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో అట్లీ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా చేయడం వల్ల ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మొత్తంగా చూస్తే రాకా కేవలం ఒక సినిమా కాదు, ఒక భారీ ప్రయోగం. స్టార్ హీరో, టాప్ డైరెక్టర్, భారీ బడ్జెట్, కొత్త కాన్సెప్ట్, హై ఎండ్ టెక్నాలజీ ఇవన్నీ కలిసొస్తే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.